పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు ప్రముఖంగా చర్చకు రానున్నాయి. ఇరాన్పై కేంద్ర వైఖరి, రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్ను అమెరికా అనుమతించడం, మధ్యంతర వాణిజ్య ఒప్పందం వంటి అంశాలపై విపక్షాలు గళం వినిపించనున్నాయి. ప్రభుత్వం అమెరికా చెప్పు చేతుల్లోకి వెళ్లిపోయిందని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. సర్ ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్లో 60 లక్షల మంది ఓటర్లను తొలగించడం, రాష్ట్రపతికి ఆ రాష్ట్రంలో ఎదురైన చేదు అనుభవం వంటివి ఈ సమావేశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక లోక్సభలోని తమ సభ్యులకు విప్ జారీ చేశాయి కాంగ్రెస్, బీజేపీ. సభకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది. సభలో అధికార పక్షానికి పూర్తి సంఖ్యాబలం ఉన్నందువల్ల అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవాళ నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్సభ స్పీకర్పై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం తొలి రోజు చర్చకు రానుంది. ఇక దీంతో ఈ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు ప్రముఖంగా చర్చకు రానున్నాయి. ఇరాన్పై కేంద్ర వైఖరి, రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్ను అమెరికా అనుమతించడం, మధ్యంతర వాణిజ్య ఒప్పందం వంటి అంశాలపై విపక్షాలు గళం వినిపించనున్నాయి. ఇక ప్రభుత్వం అమెరికా చెప్పు చేతుల్లోకి వెళ్లిపోయిందని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. సర్ ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్లో 60 లక్షల మంది ఓటర్లను తొలగించడం, రాష్ట్రపతికి ఆ రాష్ట్రంలో ఎదురైన చేదు అనుభవం వంటివి ఇక ఈ సమావేశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక లోక్సభలోని తమ సభ్యులకు విప్ జారీ చేశాయి కాంగ్రెస్, బీజేపీ. సభకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది. సభలో అధికార పక్షానికి పూర్తి సంఖ్యాబలం ఉన్నందువల్ల అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.